హాయ్ అండి, వెల్కమ్ టు కింగ్ క్రాక్ మామ యూట్యూబ్ ఛానల్. ఈ రోజు మన యూట్యూబ్ ఛానల్లో గవర్నమెంట్ యొక్క లేటెస్ట్ అప్డేట్ ఏంటో తెలుసుకునే ప్రయత్నం చేద్దాము. సదరన్ సర్టిఫికేట్ సంబంధించి స్లాట్ బుకింగ్ అయితే తేదీలు అయితే విడుదలవడం జరిగిందండి. అయితే ఈ తేదీలు ఎప్పటి నుంచి ఉంటాయి, క్యాంప్ డేట్స్ ఏంటనేది ఈ యొక్క వీడియోలో పూర్తి వివరాలు అయితే తెలుసుకునే ప్రయత్నం చేద్దాము. ఇంకా మన ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన బెల్ ఐకాన్ అయితే క్లిక్ చేస్తే మీకు ఛానల్లో ఉన్న అప్డేట్స్ ఎప్పటికప్పుడు రావడం అయితే జరుగుతుంది. ఇక ఆలస్యం చేయకుండా వీడియోకి అయితే వెళ్దాము. సదరన్ స్లాట్ కి సంబంధించి గవర్నమెంట్ అయితే ఒక న్యూస్ తాలూకా ప్రకటన అయితే రిలీజ్ చేయడం అయితే జరిగిందండి. ఆ ప్రకటనలో ఏముందనేది ఒకసారి చూద్దామండి. సదరన్ స్లాట్లు ఏప్రిల్ 1 నుంచి తిరిగి ప్రారంభమవుతాయి రాష్ట్రంలో. ఎవరైతే ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ వాళ్ళు ఉన్నారో వారికి ఇప్పుడు పెన్షన్ తాలూకా వెరిఫికేషన్ అనేది జరుగుతుందండి, సాధారణ వెరిఫికేషన్. దానితో పాటు ఈ యొక్క సదరన్ స్లాట్ల యొక్క బుకింగ్ కూడా ప్రారంభం చేస్తున్నారు. సో సదరన్ స్లాట్ బుకింగ్ మరియు సదరన్ వెరిఫికేషన్ రెండు కూడా సైమల్టేనియస్ గా చేస్తారు. మీ ఏరియాలో ఉన్న జిల్లా ఆసుపత్రుల్లోనూ మరియు జీజీహెచ్ ఆసుపత్రుల్లోనూ ప్రతి మంగళవారం ఈ యొక్క సదరన్ యొక్క టెస్ట్లు అయితే చేయడం అయితే చేస్తారండి. ఇది ఏప్రిల్ 1 నుంచి ఈ యొక్క సేవలు అయితే అమల్లోకి వస్తాయని చెప్పేసి డైరెక్టర్ ఆఫ్ సెక్రటరీ హెల్త్ డాక్టర్ సిరి ఐఏఎస్ గారు ఈ విషయాలు అయితే తెలియజేయడం అయితే జరిగిందండి. అయితే ఈ సదరన్ స్లాట్లు మనకి ఏప్రిల్ 1 నుంచి అయితే ప్రారంభమవుతాయండి. ఇవి మనం ఎక్కడ బుక్ చేసుకోవాలంటే దగ్గరలో ఉన్న మీ సేవా సెంటర్లో కానీ లేదా గ్రామ వార్డు సచివాలయాలు కానీ ఈ యొక్క సదరన్ స్లాట్లు అనేవి మీరు బుక్ చేసుకోవడానికి అవుతుంది. అయితే ఈ సదరన్ స్లాట్లు బుక్ చేసుకోవాలంటే మీ వద్ద ఏమేమి కావాలంటే ఆధార్ కార్డు కలిగి ఉండాలండి. అలాగే ఆధార్ కార్డుకి లింక్ అయిన ఫోన్ నెంబర్ కలిగి ఉండాలి. అలాగే మీ యొక్క రేషన్ కార్డు నెంబర్ తెలిసి ఉండాలి. అంతేకాకుండా 2 రకాల పుట్టుమచ్చలు. ఈ వివరాలతో మీరు మీ యొక్క సెంటర్లకు అయితే వెళ్ళినట్టయితే మీ సేవ కానీ లేదా గ్రామ వార్డు సచివాలయానికి కానీ వెళ్ళినట్టయితే మీరు మీ యొక్క సదరన్ స్లాట్ అనేవి బుక్ చేసుకోవచ్చు. సదరన్ స్లాట్లలో కొంతమంది ఆల్రెడీ బుక్ చేసుకొని రిజెక్ట్ అయిన సదరన్ స్లాట్లు ఉంటాయి, లేదా తక్కువ సదరాన్ని వేయడం వల్ల ఇబ్బంది పడుతూ ఉన్నవారు ఉంటారు. వారు మళ్ళీ అప్పీల్కి కూడా వెళ్ళవచ్చు. ఇప్పుడు సదరన్ స్లాట్ లో 3 రకాల ఆప్షన్స్ అయితే ఉన్నాయండి. జనరల్ అంటే ఫస్ట్ టైం సదరన్ ఎవరైతే అప్లై చేసుకుంటున్నారో వారు ఈ జనరల్ ఆప్షన్ ద్వారా సదరన్ అనేది అప్లై చేసుకోవచ్చు. ఫస్ట్ టైం ఆల్రెడీ స్లాట్ బుకింగ్ వరకు వెళ్ళి అక్కడ పర్సంటేజ్ అనేది తక్కువ వచ్చిన వారు మళ్ళీ మీరు రెండోసారి వెళ్ళాలనుకుంటున్న వారు ఫస్ట్ అప్పీల్లో అయితే మీరు అప్లై చేసుకోవచ్చు. ఫస్ట్ అప్పీల్ కాకుండా అప్పుడు కూడా తక్కువ వచ్చి మళ్ళీ మూడోసారి కూడా మీరు వెళ్ళాలనుకుంటున్న వారు సెకండ్ అప్పీల్లో అయితే అప్లై చేసుకోవచ్చు. ఇలా 3 సార్లు అయితే సదరన్ స్లాట్ కి మీరు వెళ్ళొచ్చండి ఒక మనిషి. ఈ రకంగా మీరు అప్లై అయితే చేసుకోవచ్చు. ఎవరైనా సరే కొత్త వారు ఉంటే మాత్రం జనరల్లో పెట్టి ఫస్ట్ టైమే మీరు అప్లై చేసుకోవడం అయితే చేసుకోవచ్చు. ఈ రకంగా సదరన్ స్లాట్లు అనేవి మీకు దగ్గరలో ఉన్న మీ సేవా సెంటర్లో కానివ్వండి లేదా గ్రామ వార్డు సచివాలయంలో కానివ్వండి సదరన్ స్లాట్లు అనేవి ఏప్రిల్ 1 నుంచి బుకింగ్ అనేది చేయడం చేస్తారు. కాబట్టి ఈ యొక్క అవకాశాన్ని అయితే సద్వినియోగం చేసుకోండి. మన వీడియోని అయితే లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన బెల్ ఐకాన్ అయితే క్లిక్ చేయడం మర్చిపోకండి. మీకు ఎలాంటి డౌట్స్ ఉన్నా సరే కింద కమెంట్ సెక్షన్ లో కమెంట్ చేయండి. నేను ఖచ్చితంగా రిప్లై అయితే ఇస్తాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.